ఎవరైతే కళ్యాణం కోసం కోరుకుంటూ ఉంటారో హనుమంతుల వారికి మనస్ఫూర్తిగా నమస్కరించి ఆ కళ్యాణంలో పాల్గొని స్వామివారికి శరణాగతి చెబుతూ నమస్కరిస్తే వారికి కళ్యాణం కూడా శీఘ్రంగా జరుగుతుందని ఇక్కడ వారు చెబుతున్నారు. విదేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎక్కువగా హనుమంతుల వారిని ప్రార్థిస్తూ ఉంటారు. శంభు అంటూ శరణు వేడితే మన బోలా శంకరుడు చేసే లీలలు అన్నీ ఇన్ని కాదు. ఆయనని భక్తితో కొలవాలే కానీ ఎంతటి కష్టం నుంచైనా బయటపడేసి వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే శక్తి మన బోలా శంకరుడిది. స్వామివారికి మనం చక్కగా దర్శనం కానీ అభిషేకం కానీ చేసుకోవడం వలన మనకున్న సర్వదోషాల నుంచి కూడా మనం విముక్తి పొందే ఒక గొప్ప అవకాశం మనకు ఉంటుంది. ఇప్పుడు మనం కాశీనగరానికి వెళ్ళి గంగలో మునిగితే మన పాపాలన్నీ కూడా పోతాయని అంటారు కదా. అదే గంగా జలాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి మన స్వామివారికి ఆత్మలింగానికి గంగాజలంతో ఉదకాభిషేకం చేయడం వలన వీటన్నిటి నుంచి కూడా విముక్తి పొందే ఒక గొప్ప మార్గం మనకి ఈ స్వామివారికి అభిషేకం చేసుకోవడం వల్ల దొరుకుతుంది. అష్టభైరవులు మన చుట్టూ ఉన్న అష్టదిక్కుల్ని పరిపాలించేది కూడా వీళ్ళే అన్నమాట. 33 మంది కోట్ల దేవతల అనుగ్రహాన్ని ప్రసాదించేది కూడా ఈ అష్టభైరవులే. తిరుపతిలో ఎలా అయితే స్వామివారి మొహం కళగా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంది. కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటే పెళ్ళి అనేదే కాదు, శుభకార్యాలు ఏది కలిగినా కూడా దాన్ని కళ్యాణం కిందే లెక్క వేస్తారు. భక్తుల యొక్క కష్టాలన్నీ పోగొట్టుకోవడానికి వాళ్ళు స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారిని సేవించుకొని వాళ్ళ కష్టాలన్నింటినీ కూడా పోగొట్టుకుంటారు. జై శ్రీరామ్ ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. సత్యవాణి గారితో నేను వీడియోస్ చేసిన ప్రతిసారి మీలో చాలామంది నన్ను కమెంట్స్లో అడుగుతున్న విషయం ఏంటి అంటే, సత్యవాణి గారి దృఢ సంకల్పంతో నిర్మించినటువంటి మన హైదరాబాద్ మియాపూర్లో కొలువైనటువంటి ధర్మపురి క్షేత్రం గురించి పూర్తి వివరాలు అందించమని అడిగారు. ఈరోజు నేను మన హైదరాబాద్ మియాపూర్లో కొలువై ఉన్న ధర్మపురి క్షేత్రానికి విచ్చేశాను. మరి ఇక్కడ కొలువుదీరి ఉన్నటువంటి దేవతామూర్తులు అందరి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వారికి జరిగే పూజా క్రతువుల గురించి, ఇక్కడ కొలువుతీరి ఉన్నటువంటి స్వయంగా వెలిసిన అమ్మవారి వైశిష్ట్యం గురించి, ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ అందించే ప్రయత్నం నేను ఈరోజు చేస్తాను. రండి వెళదాం. ఆ వాయుపుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి రామభక్తులకి కానీ, న్యాయాన్ని మాత్రమే నమ్మి ముందుకు వెళుతున్న వారికి కానీ ఎప్పుడూ తోడుంటారు. వారికి కష్టం వస్తే శరవేగంగా వాయుపుత్రుడు ఆ కష్టాన్ని తొలగిస్తాడు అంటారు. అయితే మన ధర్మపురి క్షేత్రమైనటువంటి ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఆయనే. ఆయన్ని దర్శించుకుందాం రండి. హనుమంతుల వారికి ఒంటె వాహనమని ఎంతమందికి తెలుసు? చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. హనుమంతుల వారు సువత్సల అమ్మవారిని కళ్యాణం ఆడటానికి ఒంటె మీద వెళ్ళారు అని కొందరు పెద్దలు చెబుతూ ఉంటారన్నమాట. అయితే ఈ క్షేత్రంలో ఒంటె వాహనాన్ని కూడా మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ దేవాలయంలో చూసినట్లయితే ఉత్సవమూర్తులు మీకు కనిపిస్తున్నారు కదా, స్వామివారు, స్వామి పక్కన కొలువు తీరి ఉన్నటువంటి సువత్సల అమ్మవారు, వీరిద్దరినీ కూడా ఒంటె వాహనం పైన ఊరేగించి కళ్యాణాలు కూడా చేస్తూ ఉంటారు. ఎవరైతే కళ్యాణం కోసం కోరుకుంటూ ఉంటారో హనుమంతుల వారికి మనస్ఫూర్తిగా నమస్కరించి ఆ కళ్యాణంలో పాల్గొని స్వామివారికి శరణాగతి చెబుతూ నమస్కరిస్తే వారికి కళ్యాణం కూడా శీఘ్రంగా జరుగుతుందని ఇక్కడ వారు చెబుతున్నారు. అండ్ అలా జరిగిన దాఖలాలు కూడా చాలానే ఉన్నాయి. మరో విషయం ఏంటి అంటే, విదేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎక్కువగా హనుమంతుల వారిని ప్రార్థిస్తూ ఉంటారు. ఎందుకంటే పర్వతాలు దాటిన అతను సముద్రాలు దాటించడం పెద్ద విషయమా? రానున్న హనుమత్ జయంతి రోజున
1,00,000 తమలపాకులతో స్వామివారిని అర్చించి స్వామివారి కృప అందరికీ ప్రసాదించే ప్రయత్నం మన ధర్మపురి క్షేత్రం వ్యవస్థాపకులు చేస్తున్నారు. హనుమత్ జయంతి రోజున సువత్సల సమేత హనుమంతుల వారికి కళ్యాణం కూడా జరుగుతుంది సాయంత్ర వేళలో. సో మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఎవరైతే ప్రత్యేకంగా కళ్యాణం కోసం చూస్తూ ఉన్నారో లేదా విదేశీ యానం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారందరూ కూడా ధర్మపురి క్షేత్రానికి వెనకడుగు వేయకుండా ఆలోచించి వచ్చి మన కర్మని ఇక్కడ కడుక్కొని స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా పొందొచ్చండి. ఇందాక నేను చెప్పాను కదండి, హనుమత్ జయంతి రోజున కళ్యాణం కూడా జరుగుతుంది. విదేశీ యానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళైనా సరే, కళ్యాణానికి ఆటంకాలు ఎదుర్కొంటున్న వాళ్ళైనా సరే రండి అని చెప్పి నాతో వెంటనే పంతులు గారు అన్నారనమాట. అమ్మ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నావా, ఓసారి ప్రదక్షిణ చేసి చూడు. యాక్చువల్గా ఈ గోడ మీద ఉన్న బొమ్మలు, ప్రదక్షిణ చేసే వాళ్ళకి కూడా కష్టం కలగకుండా పైన రేకులు ఇవన్నీ వేయించింది కూడా హనుమత్ అనుగ్రహంతో ఎవరైతే విదేశాలకు వెళ్ళారో వాళ్ళే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారమ్మా, అంతటి కృప కలిగిన దేవుడు అని చెప్పారనమాట. అండ్ అలానే ప్రదక్షిణ చేసే విధానం కూడా నాకు చెప్పారనమాట. అది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి మళ్ళీ చెప్తున్నాను నేను. నార్మల్గా మనందరం ప్రదక్షిణలు ఎలా చేస్తాం, స్వామివారి చుట్టూ చేస్తాం కదా. అయితే ప్రదక్షిణ చేసే పద్ధతి ఏంటి అంటే ధ్వజస్తంభం నుంచి మొదలు పెట్టాలట. ధ్వజస్తంభంతో కలిపి ప్రదక్షిణ చేస్తేనే అది ప్రదక్షిణ లెక్క వస్తుంది అని చెప్పి నాకు ఇక్కడ స్వామివారు చెప్పారు. అందుకే నేను కూడా ధ్వజస్తంభంతో కలిపి స్వామివారి ప్రదక్షిణ చేద్దాము అని చెప్పి వచ్చాను. మీరు కూడా ధర్మపురి క్షేత్రానికి వచ్చినప్పుడు ధ్వజస్తంభం నుంచి మొదలుపెట్టి ప్రదక్షిణ పూర్తి చేయండి. అండ్ అలాగే ఎక్కడైనా సరే ప్రదక్షిణ చేసే వాళ్ళందరూ కూడా చేసే విధానం ఇది అని చెప్పి నాకు ఇవాళ స్వామివారు చెప్పారండి. మన క్షేత్ర పాలకుడు హనుమంతుల వారి దర్శనం తరువాత ఇక్కడ పంచముఖి గాయత్రీదేవి అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ ఎప్పుడూ కూడా నిత్యం హోమాలు జరుగుతూనే ఉంటుంది. చక్కగా ఆ వేదం వినిపిస్తూ ఉంటుంది. ఎంతో హాయిగా అనిపిస్తుందండి. నిత్య గాయత్రి చేసుకునే వారందరూ కూడా ఇక్కడికి విచ్చేసి అమ్మవారి కృపకి పాత్రులు కావచ్చు. గురుపాదుకా స్తోత్రంలో చెప్పినట్టుగా గురువుని నమ్ముకున్న వారికి తీరని కోరిక, నశించని పాపం, లభించని లాభం అంటూ ఉండదు అని అంటారు. అయితే ఈరోజు ఇక్కడ మనకి ధర్మపురి క్షేత్రంలో గాయత్రి ఉపాసకులు సింహాచలంలో దాదాపుగా 500 సంవత్సరాలు పైగా జీవించి జటల సాధువుగా అందరికీ కూడా చాలా ప్రాముఖ్యత చెందినవారు. ఈయన దగ్గరికి విచ్చేసి శిష్యరికం పొందిన వారు కూడా బోలెడంత మందే ఉన్నారు. వారే మన విశ్వంబర దాస్ గారు. ఎవరైతే గురు కృప కోసం ఎదురు చూస్తూ ఉంటారో, గురువుని ఆశ్రయించాలి అనుకున్నారో వారందరూ కూడా ధర్మపురి క్షేత్రంలో విశ్వంబర దాస్ గారి దగ్గరికి విచ్చేసి కాసేపు ధ్యానం చేసి మీ పాపాలు నశించేలా మన కర్మలని వారి పాదాల దగ్గర వదిలి మన కోర్కెల్ని చెప్పుకుంటే తప్పక తీరుతాయని ఇక్కడ ధర్మపురి క్షేత్రానికి విచ్చేసే భక్తుల నమ్మకం. సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్కమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఆ సచ్చిదానంద స్వరూపుడు సాయినాథుడి దగ్గరికి ఎవరైతే విచ్చేస్తారో భక్తితో ఆర్తితో చేతులు జోడించి ఆయన్ని వేడుకుంటే చాలు, మన పాపాలు ఆయన పాదాల దగ్గర విడిచేసినట్లే లెక్క. ఆయన భక్తులకి కష్టం అనేది రాకుండా కాపాడుతూ ఉంటారు. మన హనుమంతుల వారి దర్శనం తరువాత
పక్కనే ఉన్నటువంటి సాయినాథుడి దర్శనానికి విచ్చేసాం. మీరందరూ కూడా ధర్మపురి క్షేత్రానికి విచ్చేసిన తరువాత హనుమంతుల వారి దర్శనం, ఆ తరువాత గాయత్రి అమ్మవారిని దర్శించుకొని మన జటల మహర్షి దర్శనానంతరం పక్కనే ఉన్నటువంటి సాయినాథుని దర్శనానికి విచ్చేయచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే హారతులు కానీ, క్రతువులు కానీ, పూజా విధి విధానాలు కానీ ప్రతిదీ కూడా భక్తి శ్రద్ధలతో అనునిత్యం నిర్వహిస్తూనే ఉంటారు. ఇక్కడ హోమగుండం కూడా ఉందన్నమాట. మామూలుగా మనం ఎలాగైతే స్వామివారిని దర్శించుకున్న తరువాత ఇక్కడ ధ్వనిలో కొబ్బరికాయలు ఇలాంటివి వేసి వారి పాపాలని హరించమని స్వామివారిని భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో వేడుకుంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమే మన దత్తస్వరూపం. షిరిడి సాయినాథుని దర్శనానంతరం ఇక్కడ దత్తస్వరూపాన్ని మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని ఓ 5 నిమిషాల పాటు ధ్యానం చేసుకొని స్వామివారి కృపకి కూడా పాత్రులవ్వచ్చు. ఇక్కడ దర్శన అనంతరం మన క్షేత్రంలోని మిగతా దేవతామూర్తుల్ని కూడా దర్శించుకుందాం రండి. దత్తాత్రేయుల వారి దర్శనానంతరం పక్కనే ఉన్నటువంటి నాంపల్లి బాబావారి దర్శనం మనం చేసుకోవచ్చు. ఇక్కడికి వారి భక్తులు చాలామంది విచ్చేసి వారి శిష్యులందరూ కూడా నిత్యం ధ్యాన పారాయణాలు చేసుకుంటూ నాంపల్లి బాబావారి కృపని పొందుతూ ఉంటారు. మరి ఇప్పుడు మనం నాంపల్లి బాబావారి దర్శనం తరువాత క్షేత్రంలోకి వెళ్దాం. అక్కడ సిద్ధి బుద్ధి సమేత వినాయకుడిని, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, అమ్మవారిని అందరినీ కూడా దర్శించి వారి కృపకి పాత్రలవుదాం. నాతో పాటు మీరు రండి. మన ధర్మపురి క్షేత్ర పాలకుడైనటువంటి మన హనుమంతుల వారి దర్శన అనంతరం గాయత్రి అమ్మవారిని దర్శించుకున్నాం. అలానే గురువులందరి దర్శనం తరువాత ఇప్పుడు ఇక్కడికి విచ్చేసామన్నమాట. సిద్ధి బుద్ధి సమేత జ్ఞాన గణపతి దర్శనం చేసుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే అలంకరణతో స్వామివారు చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నారు. సాధారణంగా చాలా ఆలయాల్లో మనకి ఎలా దర్శనం ఇస్తారు? గణపతి దర్శనం మాత్రమే మనకి జరుగుతూ ఉంటుంది. మూషిక వాహనాన్ని దర్శించుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే సిద్ధి బుద్ధి సమేతంగా స్వామివారు కొలువు తీరి ఉంటారనమాట. ఎవరైతే సత్కళ్యాణం కోసం స్వామివారి ఆశీస్సుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా ఒక్కసారి ఇక్కడికి విచ్చేసి స్వామివారి కృపని పొంది మీరు కళ్యాణ ప్రయత్నాలు చేస్తే ఎటువంటి ఆటంకాలు రాకుండా సత్కళ్యాణం జరుగుతుందని కూడా ఇక్కడ భక్తులు నమ్ముతారు. ధర్మపురి క్షేత్రంలో మనకి ఇక్కడ ముందుగా శివ కుటుంబం మొత్తం దర్శనమిస్తారండి. వినాయకుడు ఒకవైపు సిద్ధి బుద్ధి సమేత కొలువై ఉంటే ఇంకోవైపు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కూడా కొలువు తీరి ఉన్నారు. అలాగే అయ్యప్ప స్వామివారు కూడా ఉన్నారు. వీరిద్దరి మధ్య అంటే వినాయకుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మధ్యన దుర్గా మల్లేశ్వరుడు ఉన్నారు. ఎదురుగా బసవుడు కూడా ఉన్నారనమాట. అయితే చక్కగా స్వామివారిని దర్శించుకొని ఇక్కడ కోరిన కోర్కెలు మొత్తం కూడా వారు స్వామివారితో చెప్పుకొని భక్తులందరూ కూడా స్వామి కృపకి పాత్రలవుతూ ఉంటారు. మరి స్వామివారిని చూస్తున్నారు కదా, చక్కగా ఎంత బాగున్నారో. చందనంతో అలంకరించి ఉన్నారు స్వామివారిని. లింగ స్వరూపమైనటువంటి స్వామివారి కృప మనందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడే పక్కనున్నటువంటి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కూడా దర్శించుకుందాం రండి. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధించిన వారికి తక్కువ ఏమీ ఉండదు అని అంటారండి. వ్యాపార అభివృద్ధి కోసమైనా, కళ్యాణం కోసమైనా, పిల్లల కోసమైనా ఆ కార్తికేయుణ్ణి మనసారా స్మరించిన వారికి ఆయన అభయహస్తం అందిస్తారు అని పెద్దల మాట. అయితే ఇక్కడ మన ధర్మపురి క్షేత్రంలో మయూర వాహనం ఎదురుగా ఉండగా స్వామివారు చక్కగా వల్లి దేవసేన సమేత శూలాయుధంతో కొలువు తీరి ఉన్నారనమాట. ఆయన అనుగ్రహం మీరు పొందాలంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఆయన్ని దర్శించుకోవాల్సిందే. ఇక్కడ అనుభూతి నేనైతే నిజంగా మాటల్లో చెప్పలేనండి. మీరు స్వయంగా వచ్చి ఆ అనుభూతి పొందితే మాత్రమే మీరు అది ఫీల్ అవ్వగలరని నేను
బల్లగుద్ది చెప్పగలను. అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం కూడా. సో నేనైతే స్వామివారి దర్శనం చేసుకున్నాను. మరి ఇప్పుడు అమ్మవారి దర్శనానికి వెళ్దాం రండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మవారికి శరణాగతితో ఆర్తితో మోకరిల్లి నమస్కరిస్తే ఎలాంటి కష్టం నుంచైనా కడతేరుస్తుంది ఆ మహాతల్లి. ఆవిడే మన విజయ దుర్గాదేవి. ఈ ధర్మపురి క్షేత్రంలో విజయాల కోసం ఎవరైతే తహతహలాడిపోతూ ఉంటారో, ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేసి సింహవాహినిగా దర్శనమిస్తున్నటువంటి విజయ దుర్గాదేవిని కొలుచుకొని వారికి తోచిన ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించి కుంకుమ అర్చన చేయించుకొని అమ్మవారి కృపకి పాత్రలవుతూ ఉంటారు. కష్టంలో ఉన్నాం అనిపించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి విచ్చేసి అమ్మవారి ముందు 2 నిమిషాలు కూర్చొని ఆర్తితో అమ్మవారిని వేడుకొని వారి కష్టం నుంచి బయటపడిన భక్తులు ఎందరో. ఇప్పుడు మనం మూలస్థానానికి వెళ్దాం. అక్కడ దీప రూపంలో కొలువైనటువంటి అమ్మవారిని దర్శించుకొని వారి గురించి మాట్లాడదాం. అసలు నేను ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ధర్మపురి క్షేత్రం గురించి, స్థల పురాణం గురించి అసలు నేను ఏం మాట్లాడలేదు. టెంపుల్కి వచ్చిన ఆనందంలో అలా అందరినీ దర్శనం చేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు మనం మాట్లాడి తీరవలసిందే. ఇక్కడ కనిపిస్తున్నారు కదా మూలస్థానమ్మ, జ్యోతి రూపంలో ఇక్కడ అమ్మ మనకి దర్శనమిస్తారు. అమ్మవారు ఒకప్పుడు ఇదంతా కూడా పొలాలు ఉండేవట. ఈ పొలాలకి పనులు చేయటానికి వచ్చిన వాళ్ళందరూ కూడా పిల్లల్ని ఉయ్యాల్లో వేసి వీళ్ళ పాటికి వీళ్ళు పనులు చేసుకునే వాళ్ళట. కానీ వీళ్ళ పనులన్నీ అయిన తరువాత ఇక్కడికి వచ్చి చూస్తే పిల్లలు మాత్రం మాత్రం ఏడవకుండా కిలకిలా నవ్వుతూ ఉండేవాళ్ళట. చూస్తే వారి నోటి మీద పాలు కనిపించేవట. అసలు ఎవరిస్తున్నారు పాలు అని గమనించిన తరువాత అందరికీ అర్థమైన విషయం ఏంటి అంటే ఇక్కడ అమ్మవారు కొలువు తీరి ఉన్నారు అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతూనే ఉన్నాయి. నిత్యం ఆ దీపం అలానే ఉంటుందండి. దీప రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. పిల్లలు లేని వాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేసి అమ్మవారి ముందు దీపాన్ని సమర్పించి కోరుకున్నట్లయితే వాళ్ళకి సత్సంతానాన్ని అమ్మవారు ప్రసాదిస్తారని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఇక్కడ మనకి 5 పడగల రూపంలో నాగేంద్రుడు దర్శనమిస్తున్నారు కదా. ఈ గుడి కట్టిన తరువాత ఒకరోజు పడగ విప్పి నాగేంద్రుడు అలా చుట్టుకొని చాలాసేపు కూర్చున్నారట. అప్పుడు సత్యవాణి గారు ఇక్కడ నమస్కరించుకొని నేను ఇలానే ఒక ప్రతిమని ప్రతిష్ఠించాలి అని సంకల్పించి ఇక్కడ ప్రతిష్ఠించారు. నాగేంద్రుడు స్వయంగా ఇక్కడ కొలువు తీరి ఉంటారు. నాగదోషాలు అని చెప్తూ ఉంటారు కదా, అలాంటిది ఏదైనా ఉంది అని మీకు అనిపిస్తే ఇక్కడికి వచ్చి నాగేంద్రుడికి మనసారా నమస్కరించుకోవచ్చండి. నాగేంద్రుడిని దర్శించుకున్నాం కదా, అలానే పక్కనే రావి చెట్టు కూడా ఉంది. ఈ రావి చెట్టుకు ఉయ్యాళ్ళు కూడా కడుతూ ఉంటారు. పిల్లలు కావాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఉయ్యాలు కట్టి రావి చెట్టుకు ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మనకి అయ్యప్ప స్వామి కూడా ఉన్నారు. ఆయన్ని కూడా దర్శించుకుందాం రండి. స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణు వేడిన భక్తులకి ఆయన అభయహస్తం ఎప్పుడూ ఇస్తూనే ఉంటారు. ధర్మం వైపు నడిపించే ఆయనే మన అయ్యప్ప స్వామి. మనం అమ్మవారిని దర్శించుకున్న తరువాత ఇక్కడ అయ్యప్ప స్వామిని దర్శించుకోవచ్చు. చక్కగా మీరు అయ్యప్ప స్వామిని దర్శించుకొని 10 నిమిషాల పాటు ఇక్కడ కూర్చొని స్వామివారి అనుగ్రహం పొంది మన కష్టాలన్నీ కూడా ఆయన మీద వదిలేసి వెళ్ళిపోవచ్చండి. సంతోషంగా ఆయన మన కష్టాలన్నీ తీర్చేస్తారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనం మనస్ఫూర్తిగా ఆయన్ని నమ్మాలి అంతే. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామిని దర్శించుకున్నాం కదా, అయితే ఇప్పుడు ఇక్కడి నుండి మనం కాలభైరవులు, అష్టభైరవుల దగ్గరికి వెళదాం. అలాగే వెంకటేశ్వర స్వామి కూడా కొలువు తీరి ఉన్నారు, ఆయన్ని కూడా దర్శించుకుందాం రండి. శంభో శంకర. శంభో అంటూ శరణు వేడితే
మన బోలా శంకరుడు చేసే లీలలు అన్నీ ఇన్ని కాదు. ఆయనని భక్తితో కొలవాలే కానీ ఎంతటి కష్టం నుంచైనా, ఎలాంటి అపమృత్యు దోషం నుంచైనా సరే బయటపడేసి వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే శక్తి మన బోలా శంకరుడిది. అయితే ఇప్పుడు మన ధర్మపురి క్షేత్రంలో ఆత్మలింగేశ్వర స్వామిని మనం దర్శించుకుంటున్నాం. స్ఫటికతో చాలా పెద్దగా కనిపిస్తుంది. భారతదేశంలోనే మొట్టమొదటి స్ఫటికతో ఇంత పెద్ద లింగం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి. ఎందుకంటే మనం మరకత లింగం చూసాం, రకరకాల లింగాలు చూస్తూ ఉంటాం. అయితే స్ఫటిక లింగానికి ఉన్న గొప్పతనం గురించి చెప్పాలి అంటే మన శరీరంలోని నెగటివిటీ అయినా, ఆత్మలో ఉన్న నెగటివిటీనైనా సరే తీసేసే శక్తి స్ఫటికకి ఉంటుంది. అయితే ఇక్కడ ఆత్మలింగేశ్వర స్వామి వారిని ఎవరైనా దర్శించుకున్నట్లయితే దృష్టి దోషాలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, మనసు బాలేక రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. నెగిటివ్ థాట్స్ అనేవి ఎప్పుడు బుర్రలో తిరిగే వాళ్ళు కానీ, డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అంటే టైం బాగాలేదు అంటారు చూసారా, అరటి పన్ను కొరికినా కూడా పన్ను విరిగిపోతుంది అండి అన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే బ్యాడ్ టైం కూడా గుడ్ టైంగా మారి మంచి యూటర్న్ తీసుకొని లైఫ్లో సక్సెస్ వైపు అడుగులు వేస్తారు అనేది ఇక్కడ భక్తుల నమ్మకం అండి. అలానే స్వామివారు ఇక్కడ కొలువు తీరారు. ఎదురుగా మన బసవన్న కూర్చొని ఉన్నారు. చుట్టూ అష్ట భైరవులు ఉన్నారండి. మామూలుగా కాలభైరవాష్టకం చదివినప్పుడే మనకి అర్థమవుతుంది భైరవుని గొప్పతనం ఏంటో. అలాంటిది అష్ట భైరవులు కొలువు తీరి ఉన్నటువంటి ఈ క్షేత్రానికి విచ్చేసి వారి అనుగ్రహం పొందితే ఒక మనిషి జీవితం ఎంత చక్కగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. కాలభైరవుడి అనుగ్రహం కోరిన వారైనా సరే, ఈశ్వరుడి అనుగ్రహం కోసం ఎదురు చూసే ఎవరైనా సరే ఇక్కడికి విచ్చేసి స్వామివారి కృపని పొందుతూ ఉంటారు. స్వామివారిని అనునిత్యం అభిషేకంతో, అర్చనతో, హారతితో ఆరాధించి సేవించే ఇక్కడి ప్రధాన అర్చకులు సిజే శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. సరే, ఇక్కడ మన ఆత్మలింగేశ్వర స్వామికి అలానే అష్ట భైరవులకి ఉన్న విశిష్టత గురించి, ఇక్కడ అనునిత్యం జరిగే పూజా విధి విధానాల గురించి చెప్తారా అండి మా ప్రేక్షకుల కోసం ఇవాళ? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. అందరికీ నమస్కారం. చూస్తున్న భక్తమాశయులందరికీ కూడా నమస్కారం. అలాగే మనకి ఇక్కడ అష్టభైరవ సహిత జ్యోతిర్మయి ఆత్మలింగేశ్వర స్వామివారు కొలువు తీరై ఉన్నారు. మన మేడం గారు, భారతీయం సత్యవాణి మేడం గారు, మీ అందరికీ తెలుసు. మన ఆలయంలో ధర్మపురి క్షేత్రం, మియాపూర్, మదీనాగూడలో ధర్మపురి క్షేత్రం అనేది ఉంది. ఈ ఆలయంలో మేడం గారు మన కంచి పరమాచార్యుల దగ్గర నుంచి, కంచి కామకోటి పీఠాధిపతుల దగ్గర నుంచి మన స్వామివారిని తీసుకొచ్చారు. అలాగే ఆత్మలింగాన్ని తీసుకొచ్చి స్ఫటికతో చేసిన ఆత్మలింగంగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. మనకి ఇక్కడెక్కడా కూడా అష్టభైరవులు అనేది మన ఇండియాలో చాలా తక్కువగా ఉంటారు, చాలా అరుదుగా మనకి కనిపిస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా మనకి ఎప్పుడూ కూడా కాలభైరవుడు కనిపిస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏంటయ్యా అంటే అష్టభైరవులు అంటే కాలభైరవుడి రూపాలు ఎవరైతే ఉన్నారో ఈ అష్టభైరవులు అందరూ కూడా కొలువు తీరి ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకి చక్కగా దర్శనం అవుతూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా అధిపతి కాలభైరవుడు కాబట్టి వీళ్ళంతా కూడా శివుడి అంశము నుంచి వచ్చారు. చక్కగా వీళ్ళందరినీ మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీరు చూసుకుంటే అష్టభైరవ సహిత జ్యోతిర్మయి ఆత్మలింగేశ్వరుడు స్వామివారు అష్టభైరవుల సహిత జ్యోతిర్మయి అంటే వారాహి అమ్మవారు స్వామివారి నుదుటి మీద జ్యోతి రూపంలో కొలువై ఉంటారు. కాబట్టి చక్కగా అష్టభైరవులు చుట్టూ ఉంటారు. అష్టభైరవ సహిత జ్యోతిర్మయి స్వామివారి నుదుటి మీద ఆ వారాహి అమ్మవారు జ్యోతి రూపంలో కొలువై ఉంటారు. కాబట్టి జ్యోతిర్మయి ఆత్మలింగేశ్వరుడు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను ఆ పేరు ఎలా వచ్చిందనేది. చుట్టూ కూడా అష్టభైరవులు ఉంటారు. అష్టభైరవ సహిత జ్యోతిర్మయి ఆత్మలింగేశ్వరుడు. అయితే స్వామివారికి మనం చక్కగా దర్శనం కానీ, అభిషేకం కానీ చేసుకోవడం వలన మనకి ఎన్నో ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, దేవాలయాలకు రాగానే ఎన్నో కష్టాలున్నా, ఎన్నో బాధలున్నా, ఎన్నో ఇబ్బందులున్నా మన
మనశ్శాంతే లేకపోవడం వలన కూడా అంటే ఎన్ని పనులు చేసినా ఆటంకాలు చికాకులు మనం ఇప్పుడు పడే కష్టాలు బాధలు ఇబ్బందులు మనశ్శాంతి లేకపోవటాలు ఏ పని మొదలుపెట్టినా ఆటంకు చికాకాలు ఇలా ఎదురవుతూ ఉంటాయి. అలా వీటన్నిటి నుంచి మనం విముక్తి పొందే ఒక గొప్ప అవకాశం స్వామివారికి అభిషేకం చేసుకోవడం వలన, అలాగే మనకున్న సర్వ దోషాల నుంచి కూడా మనం విముక్తి పొందే ఒక గొప్ప అవకాశం మనకు ఉంటుంది. అలాగే మనకి సర్వ పాపాల నుంచి కూడా విముక్తి పొందే ఒక గొప్ప అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ఎలా జరుగుతుందయ్యా అంటే మనకి స్వామివారికి ప్రతినిత్యము కూడా కాశీ గంగాజలంతో మాత్రమే అభిషేకం చేయబడుతుంది. మనకి అలా ఇప్పుడు మనం కాశీ నగరానికి వెళ్ళి గంగలో మునిగితే ఏమవుతాయి అంటారు, మన పాపాలన్నీ కూడా పోతాయి అని అంటారు కదా మన పెద్దలు కానివ్వండి, అలా అందరూ చెప్తూ ఉంటారు కదా మన పాపాలు పోతాయని. అలాగే అదే గంగా జలాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి మన స్వామివారికి ఆత్మలింగానికి గంగాజలంతో ఉదకాభిషేకం చేయడం వలన మనకున్న సర్వ దోషాలు సర్వ పాపాలు అలాగే ఇప్పుడు పడుతున్నటువంటి అనేక రకమైన ప్రాబ్లమ్స్ కానివ్వండి, నెగిటివ్ ఎనర్జీ కానివ్వండి, దుష్ట దోషాలు కానివ్వండి, వీటన్నిటి నుంచి కూడా విముక్తి పొందే ఒక గొప్ప మార్గం మనకి ఈ స్వామివారికి అభిషేకం చేసుకోవడం వల్ల దొరుకుతుంది. అలాగే శరీరానికి సంబంధించే కాదు ఆత్మని సైతం శుద్ధి చేసుకోగలిగే ఒక గొప్ప అవకాశాన్ని మనకి ఇక్కడ లభిస్తుంది. అలాగే మనకి చూసుకుంటే మనకి ఇండియాలో ఎక్కడా కూడా ఇంత పెద్ద స్ఫటికతో చేసిన ఆత్మలింగేశ్వరుడు లేరు, ఇంత పెద్ద ఆత్మలింగం కూడా లేరు, చాలా రేర్గా మనకి కనిపిస్తూ ఉంటారు. అలాగే మన ఇంత పెద్ద స్ఫటికతో మనం చూసుకున్నా కానీ చక్కగా స్వామివారు మనకి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. నేను ఒకటే చెప్తానండి, భగవంతుడి పట్ల ప్రేమ భక్తి నమ్మకం ధ్యాస దృష్టి ఇవి 5 కలిగి ఉండి చక్కగా మీరు భగవంతుని నమ్మగలిగితే మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాటన్నిటి నుంచి కూడా బయటపడడానికి ఒక గొప్ప మార్గం. ఇప్పటి వరకు మనం ఆత్మలింగేశ్వర స్వామి వారి గురించి తెలుసుకున్నాము. అలాగే మనకిప్పుడు అష్టభైరవుల గురించి కూడా మనం తెలుసుకుందాం. ఈ అష్టభైరవులు మన చుట్టూ ఉన్న అష్టదిక్కుల్ని పరిపాలించేది కూడా వీళ్ళే అన్నమాట. అలాగే మనం శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బారి నుంచి కాపాడేది కూడా వీళ్ళే, దుష్ట దోషాల నుంచి కాపాడేది కూడా వీళ్ళే. అలాగే మన ఏదైతే సర్వదోషాలు ఉంటాయో ఆ సర్వదోషాల బారి నుంచి కాపాడేది కూడా వీళ్ళే. అలాగే మనకి సర్వదోషాలే కాకుండా సర్వ పాపాల నుంచి కాపాడేది కూడా ఈ అష్టభైరవులే. అలాగే 33 మంది కోట్ల దేవతల అనుగ్రహాన్ని ప్రసాదించేది కూడా ఈ అష్టభైరవులే. అలాగే ఈ భైరవుల్లో మొదటిగా అసితాంగ భైరవుడు. ఈయన ఏం చేస్తారయ్యా అంటే ఈయన వాహనం వచ్చేసి హంస ఉంటుంది. ఆ హంస ఎవరికి ఉంటుంది, మనకి సరస్వతీమాతకు ఉంటుంది. అంటే సరస్వతీమాత కృపాకటాక్షాన్ని అనుగ్రహాన్ని సరస్వతీమాత అనుగ్రహాన్ని మనకి కలిగించేది అసితాంగ భైరవుడు. అలాగే మనకి రురు భైరవుడు. రురు భైరవ వాహనం వృషభం ఉంటుంది. దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహాన్ని కానివ్వండి, అలాగే నటరాజస్వామి అనుగ్రహాన్ని కానివ్వండి, రురు భైరవుడు అంటే పేరులో ఉన్న పరమేశ్వరుల ఒక భాగమైన రుద్రుడి అనుగ్రహాన్ని ప్రసాదించేది కూడా ఆ రురు భైరవుడే. అలాగే మనలో ఉన్న రౌద్రాన్ని కంట్రోల్ చేసేది కూడా ఆయనే. తర్వాత చండ భైరవుడు. ఈయన మనలో ఉండే చండాలాన్నే కాకుండా విశ్వంలో ఉండే చండాలాన్ని అంతటినీ కూడా అరికట్టేది, అంటే ఆ విశ్వంలో ఉండే చండాలాన్ని అంతటినీ నాశనం చేసేది ఈయనే. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని ప్రసాదించేది కూడా ఈయనే అనమాట. మనం అందరం కూడా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కావాలంటే చక్కగా ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటాము. ఆ సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేసుకుంటాం. చక్కగా మొదటిగా ఈయన దగ్గరకు వచ్చి మనం పూజ చేసినట్లయితే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని కూడా ఈయన ప్రసాదించగలుగుతారు. అలాగే మన సర్వదోషాల నుంచి కాపాడేది కూడా ఈయనే. తర్వాత చూసుకుంటే క్రోధ భైరవుడు. క్రోధ భైరవుడు వాహనం వచ్చేసి గరుత్మంతుడు ఉంటాడు. అంటే విష్ణుమూర్తి స్వరూపంలో ఉన్న భగవంతుల అనుగ్రహాన్ని ప్రసాదించేది ఈయనే. అలాగే మనలో ఉన్న క్రోధాన్ని కంట్రోల్ చేసేది కూడా ఈయనే. తర్వాత చూసుకుంటే ఉన్నత్త భైరవుడు. ఈయన వాహనం వచ్చేసి గుర్రము ఉంటుంది. ఆ గుర్రము ఎవరికి ఉంటుందో మనకి సూర్య భగవానుడికి ఉంటుంది. చక్కగా ఈ సూర్య భగవానుడు అంటే గ్రహాలన్నిటికీ కూడా అధిపతి కాబట్టి మన ఆరోగ్యాన్ని ప్రసాదించేది ఉన్నత్త భైరవుడే. అలాగే శనిగ్రహ దోషం నుంచి కాపాడేది కూడా ఆయనే. అలాగే చెప్పుకుంటూ పోతే మన ఇంద్రియాలని సైతం మన కోరికల్ని సైతం కంట్రోల్ చేసేది కూడా ఉన్నత్త భైరవుడే. తర్వాత
కపాల భైరవుడు, లక్ష్మీదేవి ఇంద్రుడి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అలాగే చక్కగా మనకి కపాలం అంటే మన ఆలోచన విధానాన్ని కంట్రోల్ చేసి మన కపాల మోక్షాన్ని ప్రసాదించేది కూడా కపాల భైరవుడే. తర్వాత చూసుకుంటే భీషణ భైరవుడు. చక్కగా ఈ భీషణ భైరవుడు ఎవరైతే ఉన్నారో ఈయన వాహనము సింహం ఉంటుంది. అలాగే ఈయన అమ్మవార్లందరి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అలాగే మనలో ఉన్న ఉగ్రాన్ని అంటే భీషణము అంటే గర్జించడము, మనలో ఉండే కోపాన్ని ఉగ్రాన్ని కూడా కంట్రోల్ చేసేది భీషణ భైరవుడే. తర్వాత సంహార భైరవుడు. సంహార భైరవుడు అంటే ఈ ఏదైతే మనము చెడుని భూమి మీదకి సంహరించడానికి, మనలో ఉన్న చెడునే కాకుండా చెడునంతటిని కూడా సంహరించడానికి భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆయన సంహార భైరవుడిగా పిలువబడుతున్నాడు. ఆయనే మరొక పేరు కాలభైరవుడిగా కూడా పిలువబడతాడు. అంటే ఈ అష్టభైరవులందరికీ కూడా అధిపతి. ఈయన కాలాన్ని సైతం కంట్రోల్ చేసే శక్తి ఈయన చేతుల్లో ఉంటుంది. అలాగే మన పాపాలను సైతం విముక్తి పొందించే ఒక అవకాశం కూడా ఈయన దగ్గర నుంచే మనకు లభిస్తుంది. అంటే మన పాపాలను సైతం పోగొట్టే ఒక గొప్ప ఇది అనేది స్వామివారి అనుగ్రహం కిందగా మనం పొందినట్లయితే, ఎవరైతే ఈ కాలభైరవుడి అనుగ్రహం మనం పొందుతామో మనం సర్వ పాపాల నుంచి విముక్తి పొందుతాము. మన ఆత్మలింగేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి పద్మావతి అమ్మ ఆలయం దగ్గరకు వచ్చాను. ఇక్కడ అమ్మని చూస్తుంటే అసలు కళ్ళ నిండా అమ్మవారి రూపాన్ని అలా నింపేసుకోవచ్చండి. మనసు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారు నిజంగా అక్కడ కూర్చొని ఉన్నట్టే అనిపించింది నాకైతే. కళ్ళు కానీ అలంకారం కానీ చాలా చక్కగా ఉంది. గజవాహనం ఉందన్నమాట ఎదురుగా. గజవాహనం పైన శ్రీచక్రం పెట్టి ఆ శ్రీచక్రానికి కుంకుమార్చన అనేది ఇక్కడ అర్చకులు నిత్యం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి దగ్గర కోరికలు చెప్పుకున్నట్లయితే త్వరగా తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దగ్గరికి విచ్చేసాము. ఇక్కడ ఎదురుగా గరుత్మంతుల వారు ఉన్నారు. ఆయన్ని దర్శించుకొని స్వామివారిని చూసినట్లయితే అబ్బా, తిరుపతిలో ఎలా అయితే స్వామివారి మొహం కళగా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంది. స్వామివారి మోము పైన ఉన్న చిరునవ్వు చూస్తే చాలండి, ఎంత టెన్షన్ ఉన్నా ఇట్టే పోతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు స్వామివారిని అలా చూస్తూ ఎంతసేపు అయినా ఉండిపోవచ్చు, అంత చక్కగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ మూర్తి యొక్క విశిష్టత ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి. శర్మ గారు, స్వామివారిని చూస్తే చాలా కళ కనిపిస్తుందండి, అట్లే ఉట్టి పడుతుందన్నమాట. స్వయంగా స్వామివారు అక్కడ నుంచొని ఉన్న ఫీలింగే ఉందండి. చూసిన తక్షణ నాకు అదే అనిపించింది. అయితే శర్మ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులు నిత్యం స్వామివారికి ఏ ఏ కైంకర్యాలు అనేటివి ఇస్తూ ఉంటారు, ఇక్కడ నిత్య పూజలు ఎలా జరుగుతూ ఉంటాయి, ఈ మూర్తికి ఉన్న విశిష్టత గురించి వాళ్ళు మా ప్రేక్షకులకి చెప్తారా అండి? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యే నమః. ఓం శ్రీ మహాదేవతాభ్యాం నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తి గురుదేవతాభ్యాం నమః. భక్తులందరికీ కూడా నమస్కారం అండి. ఇక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటే, కళ్యాణం అంటే ప్రధానంగా చెప్పుకోవలసింది పెళ్ళి అనేదే కాదు, శుభకార్యాలు ఏది కలిగినా కూడా దాన్ని కళ్యాణం కిందే లెక్క వేస్తారు. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని చెప్పడం జరిగింది. స్వామివారి దగ్గర మనము ఏది కావాలని కోరుకున్నా సరే భక్తుల యొక్క కోరికలను వెంటనే నెరవేరుస్తారు. కాబట్టి స్వామివారికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని పేరు పెట్టడం జరిగింది. స్వామివారికి ప్రతిరోజు కూడా ఉదయం సుప్రభాత సేవ నుంచి నిత్య కైంకర్యాలన్నీ కూడా జరుగుతాయండి. ప్రతి శ్రవణ నక్షత్రం రోజుకు స్వామివారికి విశేషమైన అభిషేకం జరుగుతుంది. ప్రతి ఏకాదశి రోజు కూడా స్వామివారికి మాస కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటాయండి. స్వామివారికి ప్రతిరోజు కూడా నిత్య కైంకర్యాలు చేయడం జరుగుతుంది. భక్తుల యొక్క కష్టాలన్నీ పోగొట్టుకోవడానికి వాళ్ళు స్వామివారి దగ్గరికి వచ్చి అష్టోత్తరాలు సహస్రనామార్చనలతో స్వామివారిని సేవించుకొని వాళ్ళ కష్టాలన్నింటినీ కూడా పోగొట్టుకుంటారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంలా
తిరుమల ఎప్పుడు వెలుగొందుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ క్షేత్రం తిరుమలకి ఏమాత్రం తీసిపోవట్లేదండి. స్వామివారు అక్కడ ఎలా ఉన్నారో ఇక్కడ కూడా నాకు అలానే కనిపిస్తున్నారు. చాలా ముద్దుగా, చాలా కలగా. నాకైతే మాత్రం వెంకటేశ్వర స్వామి అంటే నాకు నార్మల్గానే చాలా ఇష్టం. ఇంకా ఇక్కడ స్వామివారిని చూస్తూ ఉంటాను. సో హైదరాబాద్లో ఉండి ఎవరైతే తిరుమలకి వెళ్ళలేని వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే బిజీ లైఫ్లో కుదరని వాళ్ళందరూ కూడా ఒక వీకెండ్ చూసుకొని ఇక్కడికి విచ్చేసి స్వామివారికి నమస్కరించుకొని మీరు వెళ్ళొచ్చండి. మీకు అందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఒకరోజు చూసుకొని వచ్చి స్వామివారి కృపకి పాత్రలవుతారని అనుకుంటున్నాను. మరి ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినవి, అవి కూడా చూద్దాం రండి. కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తరువాత మళ్ళీ నేనైతే కిందకు వచ్చాను. ఇక్కడ వేదవ్యాస మహర్షి ఉన్నారు అండ్ అలానే సరస్వతీదేవి కొలువై ఉన్నారు. ఇక్కడ అక్షరాభ్యాసం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కృష్ణుల వారు కూడా ఉన్నారు. అయితే వీరందరినీ కూడా దర్శించుకొని వారి కృపకి కూడా పాత్రలవుదాం రండి. ధర్మపురి క్షేత్రంలో కొలువుదీరి ఉన్నటువంటి దేవతామూర్తులందరి దర్శనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చాం. మన హంసవాహిని సరస్వతి అమ్మవారిని చూస్తున్నారు కదా, ఎంత చక్కగా ఉన్నారో. వీణని ధరించి ఎదురుగా శ్రీచక్రం ఉంది. ఆ శ్రీచక్రానికి కూడా నిత్యం కుంకుమార్చన అనేది ఇక్కడ అర్చకులు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కువగా అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయండి. ఎన్ఆర్ఐస్ కూడా ఇక్కడికి విచ్చేసి మన జ్ఞాన సరస్వతి సాక్షిగా అక్షరాభ్యాసాన్ని చేస్తూ ఉంటారు. మరి ఇక్కడే పక్కన ఆదిశంకరాచార్యుల వారు ఉన్నారు. వారిని కూడా దర్శించుకుందాం రండి. మన జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారిని చూస్తున్నారు కదా, చాలా చక్కగా ఉన్నారు. ఆయన కృప ఎప్పుడు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శివుని స్వరూపంగా భావిస్తారు ఆదిశంకరాచార్యుల వారి శిష్యులు. ఈయన మన హైందవ ధర్మానికి చేసిన సేవలు చిరస్మరణీయం అండి. ఆదిశంకరాచార్యుల వారిని మొక్కిన తరువాతనే మన పూజా విధి విధానాలు కూడా షోడశోపచార పూజ చేస్తున్నప్పుడు సైతం మొదట ఆదిశంకరాచార్యుల వారిని నమస్కరించుకున్న తరువాతనే నిత్య పూజలు అనేవి చేస్తూ ఉంటారు చాలామంది. అలాంటి ఆదిశంకరాచార్యుల వారిని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇవాళ ధర్మపురి క్షేత్రంలో అన్ని దేవేరులని చూస్తూ దేవతామూర్తులని దర్శిస్తూ నేను ఇలా ఆదిశంకరాచార్యుల వారి దగ్గరకు వచ్చాను. మరి ఆదిశంకరాచార్యుల వారిని దర్శించుకున్నాం కదా, ఇప్పుడు గోవిందరాజస్వామి వారిని కూడా దర్శించుకుందాం. తిరుపతిలో మనకి గోవిందరాజస్వామి వారు ఎలా అయితే దర్శనమిస్తారో ఇక్కడ మూర్తిని చూస్తే కూడా అలానే ఉన్నారు. సో గోవిందరాజస్వామి వారిని దర్శనం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధర్మపురి క్షేత్రం ఫినాన్స్ మినిస్టర్ అన్నమాట గోవిందరాజస్వామి వారు. ఎవరికైనా రుణ బాధలు ఉన్నా కూడా, ఫినాన్షియల్గా అప్స్ అండ్ డౌన్స్ చూస్తున్న వాళ్ళు, వ్యాపార అభివృద్ధి కోరుకున్న వాళ్ళందరూ కూడా గోవిందరాజస్వామి వారిని నమస్కరించుకుంటే అలాంటి బాధల నుంచి బయటపడి ధన సమస్యలు అనేవి ఉండవు అని చెప్పి పెద్దల మాట. కాబట్టి ధర్మపురి క్షేత్రానికి వచ్చినప్పుడు మీరు అన్ని దేవాలయాలు చూస్తారు, కానీ గోవిందరాజస్వామి వారిని చాలా మటుకు మిస్ అయిపోతూ ఉంటారు. ఈసారి ధర్మపురి క్షేత్రానికి వచ్చినప్పుడు అయితే గోవిందరాజస్వామి వారిని దర్శించుకోవడం మర్చిపోకండి. కాసిన్ని నీళ్లు పోస్తే చాలు ఖుషి అయిపోతారు మన శివుడు గారు. అయితే బోలా శంకరుణ్ణి ఏ వరం కోరాలి అన్నా కూడా ముందుగా చెంబుడు నీళ్ళు అనేది ఆయనకి సమర్పించాలి అని చెప్పి భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇక్కడ అరుణాచలేశ్వర స్వామిగా పిలువబడే శివుణ్ణి మనం చూస్తూ ఉన్నాం. రుద్రాక్ష మాలని సమర్పించారు స్వామివారికి. అలాగే నాగ పడగ కూడా సమర్పించి ఉన్నారు. రాగిలో చేయించి ఉన్నారనమాట నాగ పడగ అయితే. సో నేను కూడా రావి చెంబుతో స్వామివారికి నీళ్లు సమర్పిస్తే చాలా మంచిది అంటారు. ఇక్కడే రావి చెంబుతో నీళ్ళు అనేవి ఉంటున్నాయి. ఇక్కడికి విచ్చేసిన భక్తులందరూ కూడా తమ స్వహస్తాలతో రావి చెంబుతో నీళ్ళని స్వామివారికి సమర్పిస్తారండి. మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర.
ధర్మపురి క్షేత్రానికి విచ్చేసే భక్తులందరూ కూడా మొదట క్షేత్ర పాలకుడైనటువంటి హనుమంతుల వారి దర్శనంతో మొదలుపెట్టి ఇక్కడ అరుణాచలేశ్వర స్వామి వారికి రావి చెంబుతో చారెడు నీళ్లు పోస్తూ వారి దర్శనాన్ని ముగిస్తారు. దీని తరువాత ఇక్కడ ధ్యాన మందిరం అనేది ఉంది. శివబాలాజీ యోగి ఇక్కడ మనకి దర్శనం ఇస్తారు. ధ్యానం చేసుకునే వాళ్ళందరూ కూడా స్వామివారికి నీరు సమర్పించిన తరువాత ధ్యానం చేసుకొని వారి క్షేత్ర దర్శనాన్ని ముగిస్తారండి. మామూలుగా ఏ గుడికి వెళ్ళినా ఒక్క దేవుణ్ణి మాత్రమే మనం దర్శనం చేసుకుంటాం. కానీ ఇక్కడ ఎలా ఉందో తెలుసా? పంచభక్ష పరమాణాలతో భోంచేసినట్టుగా ప్రతి దేవీ దేవేరులని కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చండి. హనుమంతుల వారు, గాయత్రీదేవి, షిరిడి సాయిబాబా, దత్తాత్రేయుల వారు, ఇంకా కళ్యాణ వెంకటేశ్వర స్వామి, కాలభైరవులు, అష్టభైరవులు, ఎంతమంది, ఎన్ని పుణ్యక్షేత్రాలు, సరస్వతీ అమ్మవారు, ఆదిశంకరాచార్యులు, కృష్ణుడు, గోశాల కూడా ఉందండి. కాబట్టి ప్రతి వీకెండ్ మీరు ఏదోలాగా టైం స్పెండ్ చేయకుండా ఇలాంటి దేవాలయాలకి కనుక వస్తూ ఉంటే మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. సో కష్టకాలంలో స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలి అని కోరుకునే వాళ్ళు ఎవ్వరైనా సరే ఒకసారి ధర్మపురి క్షేత్రంలో అడుగుపెట్టి మీ ధర్మబద్ధమైన కోరికని స్వామివారి ముందు సమర్పించండి. ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది. స్వామివారి కృప మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. జై శ్రీరామ్.